వరలక్ష్మి వంటల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను అల్లం పచ్చడి పెడుతున్నాను. అల్లం పచ్చడికి ఏమేం కావాలో చూడండి. అల్లము తొక్క తీసి బాగా కడిగి ఆరబెట్టి ముక్కలు కోసుకుంటే 1 కప్పు అల్లం, దానికి సరిపడా కప్పు చింతపండు, కప్పు ఉల్లిపాయలు, కప్పు కారం, కప్పు ఉప్పు, తాలింపుకి కప్పున్నర నూనె, తాలింపుకి కావాల్సిన దినుసులు. ఫస్ట్ చింతపండు కడిగి దాన్ని 1 గ్లాసు నీళ్లు పెట్టి మనం గ్యాస్ వెలిగించి దాన్ని ఉడకబెట్టుకోవాలి. చింతపండు ఉడికేటప్పుడు మనం పోపుకి రెడీ చేసుకోవాలి. చింతపండులో ఏమి తొక్కలు ఏదైనా చిన్న చిన్న పీసులు అన్నీ లేకుండా శుభ్రం చేసుకొని ఉడకబెట్టుకోవాలి దాన్ని. ఇప్పుడు ఇది పెనుము వేడెక్కినప్పుడు నూనె పోసి నూనె వేడైనాక పోపు వేసుకోవాలి. ఒక స్పూను ఆవాలు చిటపట్లాడినాక ఒక పెద్ద స్పూను మినప్పప్పు, ఇదైనాక కొంచెం జీలకర్ర, 4 ఎండుమిరపకాయలు, వేసి బాగా ఏగనివ్వాలి. ఈ అల్లం పచ్చడి సంవత్సరాల తరబడి ఉంచుకోవక్కర్లేదు. అల్లం ఎప్పుడూ దొరికిద్ది కాబట్టి కొద్దిగా పెట్టుకున్నా మీకు 4 నెలలు 3 నెలలు వచ్చిద్ది. శుభ్రంగా మళ్ళీ అయిపోయినాక మళ్ళీ పెట్టుకోవచ్చు. అల్లం పచ్చడి ఎప్పుడు దొరికే వస్తువే అల్లం పచ్చడి కాబట్టి. పోపు రెడీ అయిపోయింది. ఇది చల్లారనిద్దాం. ఇప్పుడు చింతపండు కూడా ఉడికింది బాగా. దీన్ని కూడా ఆరనిచ్చి అన్నీ కలిపి మిక్సీ పెట్టుకుందాం. మిక్సీలో ముందు అల్లము, వెల్లుల్లి, 2 స్పూన్ల పసుపు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇది కచ్చాగా మిక్సీ చేసుకున్నాము. దీంట్లో 1 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని మొత్తం కలిపి ఇప్పుడు మిక్సీ కొట్టుకోవాలి. అల్లము, బెల్లం, చిన్నులపై మొత్తం మిక్సీ కొట్టి మెత్తగా ఇది ఇక్కడ వేరే గిన్నెలో తీసుకోవాలి. దీంట్లోకి చింతపండు కూడా మిక్సీ కొట్టుకోవాలి.
దీంట్లోకి కప్పు కారం, కప్పు ఉప్పు, వేసి బాగా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా బాగా కలుపుకొని పెట్టుకోవాలి. చింతపండు మిక్సీ కొట్టినాక చింతపండు కలుపుదాం. చింతపండు ఉడకబెట్టిన చింతపండు ఆరింది. ఆరినాక ఇది కూడా మిక్సీ కొడదాం. ఇది మిక్సీగా కొట్టి దాంట్లో కలుపుదాం. చింతపండు గుజ్జు మిక్సీ అయిపోయింది. ఇది ఇప్పుడు ఈ కలిపిన మిశ్రమంలోకి ఈ గుజ్జు వేసి కలుపుదాం. చాలా ఈజీ అండి పచ్చడి చేసుకోవటం. చేసుకున్నారంటే ఈ పచ్చడి మీకు కప్పే నేను వేసింది. అయినా పచ్చడి క్వాంటిటీ చూడు చాలా అయింది. మీకు 2-3 నెలలు దాకా పోతుంది. మీకు ఎప్పుడైనా చేసుకోవచ్చు, అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఈ పచ్చడిని. పచ్చడి దోశల్లోకి, ఇడ్లీల్లోకి, ఏ టిఫిన్లోకైనా తినచ్చు, అన్నంలోకైనా తినచ్చు. ఇట్లా బాగా కలిపి ఇది ఆంధ్ర స్టైలు అల్లం పచ్చడి అండి. మేము అల్లం వేపము. కొంతమంది అల్లం వేపుకుంటారు. వేపుకుంటే అంత టేస్ట్ అనిపించదు, ఆ పవర్ అయిపోద్ది వేపితే. వరకు మనం కడిగి ఆరబెట్టుకోవాలి. బాగా ఆరబెట్టుకున్న అల్లాన్ని ఉపయోగించుకోవాలి. ఇది అయిపోయిందండి. ఏదన్నా ఉన్నా లోపల ముక్కలు ఏదైనా ఉంటే ఇట్లా అంటే అయిపోద్ది, బాగా నలిగిపోద్ది. టేస్టీ అల్లం పచ్చడి రెడీ అవుతుంది. పిల్లలు తీగా కారంగా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీంట్లోకి మనం పెట్టుకున్న పోపు ఆరిపోయిందండి. ఈ పోపు కూడా దీంట్లో పోసేద్దాం. పోపు ఎప్పుడు పెట్టుకున్నాక ఆరినాకే పోయాలండి, వేడికి పోయకూడదు. పోసి ఇట్లా బాగా కలుపుకోవడం. నేను నువ్వుల నూనె వాడానండి పోపుకి. మీరు కూడా నువ్వుల నూనె కానీ శనగ నూనె కానీ వాడండి. సన్ఫ్లవర్ ఆయిల్ అలాంటివి పోయకండి. పచ్చళ్ళకి సన్ఫ్లవర్ ఆయిల్ బాగోదు, రుచిగా రాదు. ఇప్పుడు బాగా ఇట్లా తిప్పుకొని మొత్తం నూనె అంతా కలిసేటట్టు పెట్టుకొని అయిపోయిందండి. ఉప్పు సరిపోయిందో లేదో చూద్దాం. ఉప్పు బాగా సరిపోయింది, అన్నీ సరిపోయినాయి. కారం, ఉప్పు అన్నీ, తీపి అన్నీ సరిపోయినాయి. మీకు ఇంకా ఎక్కువ తీపి తినాలనుకున్న వాళ్ళు అయితే ఇంకా కొద్దిగా తీపి వేసుకోవచ్చు, కానీ సమంగా సరిపోద్ది దీంట్లోకి నేను చెప్పిన కొలతలు. దీంట్లో అల్లము, బెల్లం, చిన్నులపాయలు, కారం, ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా మెంతిపొడి. సారీ అండి, నేను మెంతిపొడి మర్చిపోయాను. మెంతిపొడి అంతే, వేసి కలుపుకోవటమే. అది మెంతిపొడి, కొంచెం తాలింపుకు నూనె, పోపు గింజలు అన్నీ సమంగా తీసుకోవటమే కప్పులతో. అన్నీ చింతపండు, బెల్లము, ఉప్పు, కారం, చిన్నులపాయలు
అల్లం ముక్కలు అన్ని గిన్నెలతో సమంగా తీసుకుంటే సరిపోతాయి. ఈ అల్లం పచ్చడి రెడీ. ఆంధ్ర స్టైల్ అల్లం పచ్చడి రెడీ. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి.